Ustedes pueden aceptar mi negocio o aceptar las consecuencias. Plata o plomo. అంటే సిల్వర్ ఆర్ లీడ్ అనే అర్థం. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా లంచం తీసుకోకపోతే ఈ పదాన్ని వాడేవాడు. పాబ్లో ఎస్కోబార్ గురించి ఫస్ట్ నుండి తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 1 వీడియో కామెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1లో ఫేబియో ద్వారా సంవత్సరానికి 40 నుండి 60 కేజీల కొకైన్ మాత్రమే ఎక్స్పోర్ట్ అయ్యేది. 1978లో పాబ్లో ఎస్కోబార్ ద్వారా 19,000 కేజీల కొకైన్ ఎక్స్పోర్ట్ అయ్యేది. 60 కేజీలు ఎక్కడ, 19,000 కేజీలు ఎక్కడ? ఏం జరిగిందో కానీ యుఎస్ఏలో కొకైన్ వాల్యూ చాలా పెరిగింది. దీంతో ఎస్కోబార్ ఎంతో లాభం వచ్చింది. ఈ కొకైన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. అది ఏంటంటే ఒక ఐలాండ్లోని కొకైన్ స్టోర్ చేయడానికి ఒక వేర్ హౌస్ని కట్టించాడు. ఆ ఐలాండ్లోని ఒక హార్బర్, రన్వే, హోటల్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఆ ఐలాండ్లో ఉన్నాయి. 1978 నుండి 1982 వరకు వాళ్ళు ఈ ఐలాండ్నే వాడుకున్నారు. దీని ద్వారా ఎస్కోబార్ ఎన్నో దేశాలకి కొకైన్ని ఎక్స్పోర్ట్ చేశాడు. ఎస్కోబార్ ఒక పెద్ద ల్యాండ్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. అందులో జూ, లేక్, గార్డెన్ కట్టుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఎస్కోబార్ తన ఇంటిని ఒక స్వర్గంలా మార్చుకున్నాడు. ఎస్కోబార్కి ఎంత డబ్బు ఉందంటే అతను తన డబ్బులకి రబ్బర్ బ్యాండ్స్ పెట్టడానికి వారానికి ₹1,00,000 ఖర్చు పెట్టేవాడు. 30-40 కోట్లు ఎలకల ద్వారానే పోయేవి. అయినా ఎస్కోబార్కి మనీ అంటే ఇంట్రెస్ట్ లేదు, అతనికి పవర్ మీద మాత్రమే ఉంది. ఎస్కోబార్ తన డబ్బుని ఎంతోమంది పేద ప్రజలకు ఖర్చు పెట్టేవాడు. అంతేకాకుండా పేదవాళ్ళ కోసం ఇల్లు, హాస్పిటల్స్ కట్టించేవాడు. దీంతో పాబ్లో ఎస్కోబార్ ప్రజల మనసుల్లో ఒక దేవుడిలా నిలిచిపోయాడు. తర్వాత ఎస్కోబార్ చేసే పనులకి పోలీస్కి లొంగిపోమని గవర్నమెంట్ ఆదేశించింది. తన శిక్ష కూడా తగ్గుతుందని చెప్పింది. సరే అని ఎస్కోబార్ కూడా లొంగిపోయాడు. ఎస్కోబార్ని ఒక ప్రిజన్లో వేశారు. అయినా ఎస్కోబార్ లోపల నుండే మొత్తం ఆపరేట్ చేసేవాడు. ఇది తెలుసుకున్న గవర్నమెంట్ దీనివల్ల ఎస్కోబార్ని కన్వెన్షనల్ జైల్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంది. ఈ విషయం ఎస్కోబార్ తన అనుచరుల ద్వారా తెలుసుకుని జైలు నుండి పారిపోయి ఎస్కోబార్ మెరిడియన్లో ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు. పోలీసులు అది తెలుసుకుని ఎస్కోబార్ని ప్రాణాలతో పట్టుకుందామని వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్కోబార్ అక్కడ నుండి ఎలాగైనా వెళ్ళిపోవాలని వెళ్తుండగా పోలీసులు షూట్ చేసి ఎస్కోబార్ని చంపేశారు. ఆ తర్వాత రోజు ఎస్కోబార్ చూడడానికి ఎంతోమంది ప్రజలు వచ్చారు. తన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎస్కోబార్ చనిపోయేటప్పటికి తన ఆస్తి విలువ $30 బిలియన్. ప్రజెంట్ వాల్యూ ప్రకారం $70 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 5 లక్షల కోట్ల పైగా. దీంతో ఒక పేదవాడిలా పుట్టి ఒక చిన్న ఇంట్లో తన జీవితం ముగిసిపోయింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నాకు కింద కామెంట్ చేయండి, వాళ్ళ వీడియో తప్పకుండా చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.